తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం కీలక మలుపులో ఉన్నాయా? అధికార కాంగ్రెస్లో పెరుగుతున్న అంతర్గత విభేదాలు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లో కొనసాగుతున్న అనిశ్చితి మధ్య రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ స్పేస్ను బీజేపీ అందిపుచ్చుకోలేకపోతుందా? ఒకవైపు అధికార పార్టీకి సొంత నేతలే సవాల్గా మారుతుంటే, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయిలో పుంజుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ప్రజల్లో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన బీజేపీ మాత్రం ఆశించిన స్థాయిలో దూకుడు ప్రదర్శించకపోవడం ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల్లోనే చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో వేగంగా మార్పులు వస్తున్నాయి. గ్రూప్ రాజకీయాలతో కాంగ్రెస్ను బయట శక్తులు ఓడించాల్సిన పనిలేదు. వాళ్లకు వాళ్లే నష్టం చేసుకుంటారు అన్న పరిస్థితి మరోసారి నిజం అవుతున్నట్టు కనిపిస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల ఓటమి షాక్, కీలక నేతల వలసలు, సంస్థాగత బలహీనలతో ప్రజల్లో తిరిగి పట్టు సాధించగలదా లేదా అన్న సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి రాజకీయ శూన్యత ఉన్న సమయంలో దూకుడుగా ప్రజల్లోకి వెళ్లి మాకొక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ బలమైన ప్రత్యామ్నాయంగా నిలవాల్సిన భారతీయ జనతా పార్టీ మాత్రం అందుకు భిన్నంగా తీవ్ర స్తబ్దతలో, నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతోంది. తెలంగాణ సమాజం సహజంగానే కాంగ్రెస్ బీఆర్ఎస్లకు బలమైన ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న వేళ ఆ ప్రజానాడిని క్యాష్ చేసుకోవటంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం దారుణంగా విఫలం అవుతోంది. లోక్సభ ఎన్నికల్లో గణనీయమైన ఎంపీ సీట్లు గెలుచుకొని ఊపు ప్రదర్శించినప్పటికీ ఆ రాజకీయ మైలేజ్ను క్షేత్రస్థాయిలో బలంగా మార్చుకోవడంలో పార్టీ యంత్రాంగం పూర్తిగా చతికిలపడింది. ప్రజా సమస్యలపైన ప్రభుత్వంపై వరుస పోరాటాలు చేసి ప్రజల్లో భరోసా నింపాల్సిన బీజేపీ కేవలం ప్రెస్ మీట్లు, ట్వీట్లకే పరిమితమై ఉసూరమంటూ కాలం గడుపుతోందన్న విమర్శలు సొంత క్యాడర్ నుంచే వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయి కార్యకర్తలు పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రజల్లోకి వెళ్లి పనిచేయాల్సిన సమయంలో హైదరాబాద్ కేంద్రీకృత రాజకీయాలకే పరిమితం అవుతున్నారని అంటున్నారు. తెలంగాణ బీజేపీలో ప్రధాన లోపం ఏంటంటే ప్రజలను ఆకట్టుకొని నడిపించగల ఒక తిరుగులేని ఏకైక ప్రజానాయకత్వం లేకపోవటమే. రాష్ట్ర శాఖలో నేతల మధ్య సమన్వయం కంటే అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక బలమైన నాయకుడిని ముందుకు తెచ్చి ఆ నాయకుడికి వెనుక పార్టీలోని అన్ని వర్గాలు సమైక్యంగా నిలబడితేనే తెలంగాణ ప్రజల్లో విశ్వాసం కలుగుతుంది. కానీ ప్రస్తుత నాయకత్వం కింద నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అధికార కాంగ్రెస్కు ధీటైన సవాలు విసరలేకపోతున్నారు. పార్టీ రాష్ట్ర సారథ్యం తీసుకునే నిర్ణయాలు శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి బదులు మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. జాతీయ కార్యవర్గంలో తెలంగాణను ప్రాతినిధ్యం దక్కకపోవటం, అంతర్గత విభేదాలు కేంద్ర నాయకత్వం దృష్టిని ఆకర్షించాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు, సొంత నాయకుల విమర్శలు పార్టీని బలహీనపరుస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంపై సీనియర్ నాయకులు, యువ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో పార్టీ ఐక్యత ప్రశ్నార్థకరం అవుతోంది. బీఆర్ఎస్ మాత్రం గత ఓటమి నుంచి తేరుకోలేక కీలక నేతలు వలసపోవడంతో సంస్థాగతంగా బలహీనపడింది. ప్రజల్లో తిరిగి పట్టు సాధించేందుకు కావలసిన ఊపు లేకపోవటం, కొత్త నాయకత్వం ఆవిర్భావం లేకపోవటం పార్టీని సందిగ్ధంలో పడేసింది. ఈ రెండు పార్టీల బలహీనతలు బీజేపీకి సువర్ణ అవకాశాన్ని అందించినప్పటికీ పార్టీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతోంది. రాజకీయాల్లో వచ్చే అనుకూల అవకాశాలు ఎల్లప్పుడూ అలాగే ఉండవు. కాంగ్రెస్ స్వయంకృత అపరాధాలు, బీఆర్ఎస్ డోలయామాన స్థితి బీజేపీకి ఒక సువర్ణ అవకాశాన్ని అందించినప్పటికీ కమలనాథులు తక్షణమే మేల్కొని దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ఈసారి కూడా రాజకీయ బస్సు మిస్ అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీ అధిష్టానం చొరవ తీసుకుని పార్టీకి స్పష్టమైన నాయకత్వ దిశానిర్దేశం చేసి దూకుడుగా పోరాడే కార్యాచరణను రూపొందించకపోతే ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న బీజేపీ కళ తెలంగాణలో మరోసారి గాల్లో దీపంగానే మిగిలిపోతుంది. క్షేత్రస్థాయి బలోపేతం, బూత్ లెవెల్ పని, ప్రజా సమస్యలపై నిరంతర పోరాటాలు చేపట్టాల్సిన అవసరం ఉందని సొంత క్యాడర్ నుంచే విమర్శలు విరుస్తున్నాయి. తెలంగాణలో రాజకీయ శూన్యత ఉన్నప్పుడు బీజేపీ దూకుడుగా ముందుకు రావాల్సిన సమయం ఇది. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని సద్వినియోగం చేసుకుని బలమైన ప్రత్యామ్నాయంగా నిలబడాల్సిన అవసరం ఉంది. కానీ అంతర్గత విభేదాలు, నాయకత్వ లోపం, క్షేత్రస్థాయి కార్యాచరణ లేకపోవటం పార్టీని వెనుకకు నెట్టేస్తున్నాయి. జాతీయ నాయకత్వం రాష్ట్ర శాఖపై దృష్టి సారించి స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లేకుంటే 2028 ఎన్నికల్లో బీజేపీ కళ తెలంగాణలో మరోసారి నెరవేరకపోవచ్చు.
కాంగ్రెస్ అంతర్గత సమస్యలు, బీఆర్ఎస్ బలహీనతలు కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ ఈ అవకాశాన్ని కోల్పోకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమాలు, క్షేత్రస్థాయి సంపర్కం, ఐక్య నాయకత్వం ద్వారా పార్టీని బలోపేతం చేయాలని సూచనలు వస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న ప్రజలు బీజేపీ నుంచి స్పష్టమైన సందేశం ఆశిస్తున్నారు. ఈ సమయంలో పార్టీ మేల్కొని దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే రాజకీయ బస్సు మరోసారి మిస్ అవటం ఖాయమని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిస్థితి తెలంగాణ రాజకీయాల్లో లోతైన మార్పులకు దారితీసే అవకాశం ఉంది. కాంగ్రెస్ స్వయంకృతాపరాధాలు కొనసాగితే, బీఆర్ఎస్ తేరుకోకపోతే, బీజేపీ దూకుడుగా ముందుకు వస్తే రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారవచ్చు. కానీ ప్రస్తుతం బీజేపీ స్తబ్దతలో ఉండటం అవకాశాలను కోల్పోతున్నట్టు కనిపిస్తోంది. ఢిల్లీ అధిష్టానం చొరవ తీసుకొని రాష్ట్ర శాఖకు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తేనే పార్టీ ప్రత్యామ్నాయంగా ఎదగలదని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ ప్రజలు బలమైన ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న వేళ బీజేపీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టం అవుతుంది.